శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. ఈ మధ్యనే ఒక చోట ఒక ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక సోదరి వాళ్ళ కూతురిని వెంట పెట్టుకొచ్చారు. వచ్చి చాలా బాధాకరమైన విషయం ఒకటి చెప్పారు. ఏమిటంటే కొన్నాళ్ల క్రితం వాళ్ళ భర్త కాలం చేశాక బాధలోంచి తల్లి కూతుళ్ళు బయటకు వచ్చారు. వచ్చాక పిల్లకి పెళ్లి చెయ్యాలి అని సంకల్పించారు. పాపం భర్త ఉన్నప్పుడు చేద్దాం అనుకున్నా అవ్వలేదు. పిల్లకి పెళ్లి చేద్దామని చెప్పి ఆ భర్త కొనిపెట్టిన ఒక స్థలం ఉంది, అది అమ్ముదాము అని చూస్తే వీళ్ళ బంధువులే ఒకళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ రౌడీజం అది ఉన్న వాళ్ళ స్థలాన్ని కబ్జా చేసేసి వెళ్ళి నాయన ఇది అమ్మాలి అంటే మేము ఇది ఖాళీ చేయం, అమ్మితే మాకు అమ్ము, ఎంతకి 50,000కి, లేదా నీ ఇష్టం వచ్చింది చేసుకో, తీసుకుంటే 50,000 తీసుకువెళ్ళిపో. ఎంత పైశాచికత్వం అది, ఎంత ఘోరంగా ప్రవర్తించారు ఆవిడ. అసలు మొత్తం చెప్తూ ఉంటే బాధేసింది విని. ఆ తరువాత భర్త లేడు కదా, దాంతో ఆవిడ్ని, ఆ వయస్సుకు వచ్చిన అమ్మాయిని కూడా అనకూడని కొన్ని అన్నారట. ఆవిడ చెప్పుకుని కంటతడి పెట్టేసింది. అసలు ఎంత బాధాకరమైన విషయం. అయితే ఏం చేస్తామో, ఏవో చెప్పానమ్మా ఇది చెయ్యండి ఇది చెయ్యండి అని. చివరికి ఆవిడ వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు, మా భర్త 9 సార్లు అయ్యప్ప దీక్ష చేశారండి, ఇంకా స్వామే దిక్కు అనుకుంటున్నాను అని. ఆ మాట వినగానే వెంటనే నాకు ఆలోచన వచ్చి, అమ్మ కూర్చోండి, స్వామి ఒక ఆలోచన తెప్పించారు మీ చేత, అందుకే ఆ మాట అనిపించారేమో అని చెప్పి అప్పుడు ఆవిడకి ఒక 5 శ్లోకాలు చెప్పమ్మా ఇవి తీవ్రంగా చెయ్యండి, అయ్యప్పకి సంబంధించినవి, చేస్తే కనుక ఖచ్చితంగా దీని నుంచి బయటపడతారు అని. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు తీవ్రంగా చేయడం మొదలుపెట్టారట. ప్రతిరోజు అయ్యప్ప స్వామి పటం దగ్గర ఏడవడం. ఎందుకంటే భర్త అయ్యప్ప స్వామి భక్తులు, అందుకని ఆ ఇంట్లో ఆ శక్తి ఉంటుంది. అలా చేస్తే విచిత్రం, ఒక 25-26 రోజులు చేసి మళ్ళీ అడ్డంకి తీరిపోయి మళ్ళీ ఇంకొక సైకిల్ మొదలు పెట్టబోయారు. ఈ లోపల బంధువు వచ్చి ఆ స్థలం ఖాళీ చేసేసి, నేను ఏదో తప్పు చేశాను నన్ను క్షమించు అని చెప్పి వాళ్ళ అమ్మాయికి ఒక పెళ్లి సంబంధం కూడా చెప్పి వెళ్ళాట. ఎంత విచిత్రమో చూడండి. అసలు మనం ఊహించగలం ఇలాంటి సంఘటనలు. ఇంట్లో కూర్చుని పాసిబుల్ అనేది, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కష్టమే. ఎలా పాసిబుల్ అయింది, ఏమి చేశారు వాళ్ళు అంటే, దానికే కిరాత శాస్త అని అయ్యప్ప స్వరూపం ఒకటి ఉంది. అయ్యప్ప స్వామి యొక్క తీవ్రమైన స్వరూపం అది. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జీవితంలో జరిగాయి అనుకోండి, సౌమ్యమైన రూపాల్ని ఆరాధించడం ఒక మార్గం, తీవ్రమైన రూపాన్ని ఆరాధిస్తే వెంటనే పనిచేస్తుంది. ఇలాంటి శత్రువుల్ని అణగదొక్కి దెబ్బకి దారికి తీసుకొస్తుంది. అయ్యప్ప స్వామివి 18 అవతారాలు ఉన్నాయి. అందులో కిరాత శాస్త్ర అనేది ఒక అద్భుతమైన అవతారం. అవతారాన్ని సాత్వికంగా ఆరాధించే విధానం ఒకటి ఉంది. సాత్వికంగా అయితే ఎవరైనా చేసుకోవచ్చు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా. దానికి 5 శ్లోకాలు ఉన్నాయి. అవి ఏమిటి అనేది వీడియోలో మీకు చెప్తా. మొట్టమొదటి ఆ శ్లోకాలు చదివి వినిపించేస్తా, తర్వాత వాటి అర్థం, మీకు వచ్చే సందేహాలు, వాటికి కూడా సమాధానాలు చెప్తా. సరే, మొట్టమొదటి ఈ 5 శ్లోకాలు నేర్చుకుందాం. ప్రత్యధివ్రాత వక్షస్థల రుధిర సురాపానమత్తం పృషత్కం చాపే సంధాయ తిష్టన్ హృదయ సరసిజే మామకే తాపహంతాం పింఛోత్తం సహ శరణ్యః పశుపతితనయో నీరదాభ ప్రసన్నో దేవః పాయాదపాయాచ్చబరవపురసౌ సావధానః సదానః ఆఖేటాయ వనేచరస్య గిరిజాసక్తస్య శంభోః సుతః త్రాతుం యో భువనం పురా సమజనిఖ్యాతః కిరాతాకృతిః కోదండక్షురికాధరో ఘనరుచిః పింఛావతంసోజ్వలః సత్వం మామవ సర్వదా రిపుగణత్రస్తం దయావారిధే విద్ధో మర్మసు దుర్వచోభిరసతాం సంతప్త శల్యోపమైర్ దృప్తానాం విశతాం అశాంతమనసాం ఖిన్నోసి యావద్ధృతం తావత్వం క్షురికాశరాసనధరశ్చిత్తే మమావిర్భవన్ స్వామిందేవ కిరాతరూపశమయ పృచ్ఛద్ధిగర్వం క్షణాత్ యక్షః ప్రేత పిశాచ భూత నివహాః దుఃఖః ప్రదా భీషణాః బాధంతే నరశోణితోత్సుకధియో ఏ మాం రిపు ప్రేరితాః చాపజ్యాని నదైస్త్వమీశ సకలాన్ సంహృత్య దుష్టగ్రహాన్ గౌరీశాత్మజ దైవతేశ్వర కిరాతాకార సంరక్షమా తన్వావా మనసా గిరాపి సతతం దోషం చికీర్షత్యలం త్వత్పాద ప్రణతస్య నిరపరాధస్యాపి ఏ మానవాః సర్వాన్ సంహరతాన్ గిరీశ సుతమే తాపత్రయౌఘానపి
త్వామేకం శబరాకృతే భయహరం నాథం ప్రసన్నోస్మహం. ఇది కిరాత శాస్త్ర స్తుతి. ఇప్పుడు వీటి అర్థాలు ఏమిటి అనేది 5 శ్లోకాలకి తెలుసుకుందాం. మొట్టమొదటి శ్లోకం ప్రత్యధివ్రాత వక్షస్థల రుధిర సురాపానమత్తం అని ఉంది. అదేమిటి అంటే ఈ కిరాత శాస్త్ర ఒక 800 సంవత్సరాలకు ముందు కేరళలో ఒకసారి అవతారం తీసుకుని కిందకి దిగొచ్చారు. ఆ సమయంలో ఉదయనుడు పురుచ్చేది మల్లనని ఇలాంటి 3 దొంగలు ఉండేవారు. నానా భీభత్సము చేసేస్తే అందరూ భయపడిపోయి పరమేశ్వరుణ్ణి వేడుకుంటే అప్పుడు శాస్త్రాన్ని కిందకి పంపించాడు పరమేశ్వరుడు. ఆ వచ్చిన శాస్త్ర స్వరూపం కిరాత శాస్త్ర స్వరూపం. వాళ్ళందరినీ సంహరించి వాళ్ళ రక్తంతో తడిసిపోయిన రూపం అన్నమాట. అందుకే ప్రత్యధివ్రాత వక్షస్థల రుధిర సురాపానమత్తం అంటే ఎంత తీవ్రమైన స్వరూపమో చూడండి. అలాగే చాపే సంధాయ బాణం పెట్టి సిద్ధంగా ఉన్నట్ట స్వామి. పింఛోత్తంసం తల మీద నెమలీకలు ఉన్నాయట. కిరాత శాస్త్ర అనే స్వరూపం వాళ్ళ రూపంలో ఉంటుందన్నమాట. అందుకని ఆ బట్టలు ఆ స్వరూపం అన్ని చూస్తే అచ్చం వేటాడే వాళ్ళ స్వరూపంలో ఉంటుంది. పశుపతి తనయో, నువ్వు పరమేశ్వరుడి కుమారుడివి. నీరదాభ ప్రసన్నం అంటే కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘం లాంటి వర్ణంలో ఉన్నట్ట, నీలపు రంగులో ప్రసన్నమైన స్వామిట. దుష్టుల పాలిటి సింహస్వప్నం, భక్తుల పాలిటి కారుణ్యమూర్తి. అలాంటి స్వామి, నా హృదయంలో తాపం ఉంది, నువ్వు తాపహంతవి, హృదయ సరసిజే మామకే, వచ్చి ఇక్కడ నా హృదయంలో కొలువు ఉండి ఆ తాపం మొత్తాన్ని తీసే స్వామి అని. మరి ఇంత అద్భుతమైన శ్లోకం చదివితే ఆ తల్లి కష్టం ఎలా తీరింది అంటే ఇదిగో ఇలా తీరింది. ఇంకా 2వ శ్లోకం ఆఖేటాయ వనేచరస్య గిరిజాసక్తస్య శంభోస్సుత అన్నారు. అసలు కిరాత శాస్త్ర స్వరూపం ఎలా వచ్చిందో చెప్తున్నారు. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు పార్వతీ పరమేశ్వర్లు కిరాత స్వరూపంలో వచ్చారు కదా. మనకు ఆ పాశుపతాస్త్రం కిరాతార్జునీయం కథ అంతా తెలుసు కదా. ఆ కిరాత స్వరూపంలో ఉన్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు మోహించేట. అప్పుడు వాళ్ళ ప్రణయంలోంచి పుట్టిన స్వరూపమే కిరాత శాస్త్రం. పార్వతీ పరమేశ్వరునికి పుట్టిన బిడ్డడు ఆయన. ఆయన కోదండ క్షురికాధరో ఘనరుచి అని చెప్పారంటే ఒక చేతిలో ధనస్సు, ఒక చేతిలో క్షురిక అంటే చురకత్తి, అవి 2 ధరించి మేఘం యొక్క రంగులో ఉన్నాడు అని. ఈ కిరాత శాస్త్రాన్ని భావించినప్పుడు నీలవర్ణం, అలాగే చేతిలో ధనస్సు, తల మీద ఈకలు, కిరాత స్వరూపం, అవన్నీ కూడా భావిస్తూ ధ్యానించండి. అలాంటి ఓ స్వామి, శత్రువులందరినీ పరిమార్చి నన్ను కాపాడు. కిరాత నీ ఆయుధాలతో వాళ్ళని చీల్చి చండాడిరా. ఈ శ్లోకాలు కానీ మీరు శ్రద్ధగా చేయగలిగితే కనుక మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడి ఆ తరువాత ఎవరైనా ఇలాంటి దుర్మార్గ పనులు చేద్దామని వేలు పెట్టినా సరే వెంటనే వెళ్ళి వాళ్ళ కుటుంబం మీద తగులుతుంది, తాట లేచిపోతుంది అంతే. ఇంకా పొరపాటును కూడా మీ జోలికి రారు. అలా కాపాడతాయి ఇటువంటి స్తోత్రాలు. ఇంకా తర్వాత శ్లోకం యక్షప్రేత పిశాచ భూత నివహాహ దుఃఖప్రదాభీషణాహనుంది. ఈ స్తోత్రంలో ఏం చెప్తున్నారంటే యక్షప్రేత పిశాచ భూతాలన్నిటి నుంచి, రిపు ప్రేరిత అంటే నా శత్రువులు ప్రేరేపించిన దుష్టశక్తుల నుంచి, అన్నిటి నుంచి స్వామి నన్ను రక్షించు. ఎలా రక్షిస్తావో తెలుసా? అలాంటి తుచ్చశక్తుల్ని నిలవరించటానికి స్వామి బాణాలు కూడా అక్కర్లేట. కేవలం ఆ ధనుష్టంకారం చేస్తే ఆ శబ్దానికే భయపడే ఆ శత్రువులన్నీ పోతారట. చాపజ్యా నినదైహ్ అంటారండి. ఆ దుర్మార్గులకి నీ వరకు ఎందుకయ్యా శబ్దం చాలు అని. అంత అద్భుతమైన స్తోత్రం. చూడండి, ఒక్కొక్క శ్లోకం యొక్క అర్థం తెలిస్తే ఒళ్ళు పులకిస్తోంది. ఇంకా ఆఖరి శ్లోకం తన్వావా మనసా గిరాపి సతతం, ఆ శ్లోకం ఉంది కదా, దాని అర్థం ఏమిటి అంటే చాలా ముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. ఇలాగా తీవ్రమైన దేవతను ఎవరినైనా ఉపాసిస్తూ ఉంటే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంది. అదేమిటంటే మీ వైపు నుంచి ఎప్పుడు తప్పు చేయకండి. తీవ్ర దేవతోపాసన ఎప్పుడు మీరు కూడా తప్పు చేస్తే కనుక చేయకండి. చేస్తే అది ఎప్పుడు బెడిసి కొడుతుంది. మీరు నిరపరాధుల కింద ఉన్నప్పుడే, భగవంతుడికి వదిలేసినప్పుడే ఇలాంటివి చెయ్యండి. అంతేగాని మీరు కూడా తప్పు చేస్తూ ఉంటే ఇంకా మీకెందుకు స్వామి యొక్క ఆసరా? మీరు నిరపరాధి అయితే మాత్రం ఇలాగే చెయ్యండి. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. స్వామి, నేను నిరపరాధిని, నేను తప్పు చేయలేదు, కానీ అవతల వాళ్ళు బాధ పెడుతున్నారు, వెళ్ళి వాళ్ళని నాశనం చేసిరా స్వామి అని. ఈ అసలు ఎంత తీవ్రంగా పనిచేస్తుందంటే అలాంటివి ఎవరైనా చేస్తుంటే వెళ్ళి ఖండించి పాడేస్తుంది అంతే కిరాత శాస్త్ర. ఇప్పుడు మీకు ఒక అనుమానం వస్తుంది, మరి అవతల వాళ్ళు కూడా అధర్మం చేసేవాళ్ళు, వాళ్ళు కిరాత శాస్త్ర స్తోత్రం చదివితే ఏమవుతుంది అని. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దేవతా శక్తుల్ని ఎవరైనా అటువంటి వాళ్ళు చేశారనుకోండి, అంటే వాళ్ళు ఆల్రెడీ తప్పు చేస్తూ అది వెళ్ళి వాళ్ళ కుటుంబం మీద బెడిసి కొడుతుంది ఎప్పుడు. ఇది ఆ స్తోత్రం. ఇప్పుడు మీకు ఈ స్తోత్రం చెప్పగానే ఒక సందేహం వచ్చేస్తుంది,
అండి కిరాత శాస్త్ర అంటే తీవ్రమైన స్వరూపం అని చెప్పారు కదా. ఇక్కడ ఈ బొమ్మలో చూస్తే చక్కగా అయ్యప్ప స్వామి ఇంత బాలుడిలా ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరుల నుంచి వచ్చిన స్వరూపం. మరి తీవ్రమైంది అంటున్నారు. మరి మేము ఏమి చెయ్యాలి? ఇవన్నీ ఋషులు ఉపాసనా పరులు ఇచ్చినవి. ఇక్కడ వ్రణం వచ్చిందనుకోండి పెద్దది, వస్తే దాన్ని ఏదో మందులు వాడతారు. వాడితే తగ్గదు. అప్పుడు ఏం చేస్తారు? సర్జరీ చేయించుకుంటారు. ఈ లోపల ఎవడో వచ్చి ఓ సర్జరీ అంటే అందులో బ్లేడ్ ఉపయోగిస్తారు. డాక్టర్ ఇలా కోసేస్తాడట, వెళ్ళకూడదు అంటే వెళ్ళడం మానేశారు అనుకోండి, చివరికి రోగం ముదిరిపోతుంది. అంతేనా? ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, దేవతా స్వరూపం ఎలా అవసరమైతే అలా వస్తుంది. ఇప్పుడు నారాయణుడు సాత్వికంగా కృష్ణ రూపంలోనూ శ్రీరాముడి రూపంలోనూ కిందకి దిగొచ్చాడు. అలాగనే అవసరం వచ్చినప్పుడు నారసింహ స్వరూపంలో, తీవ్రమైన రూపంలో, ఉగ్రమైన స్వరూపంలో వచ్చారు. వాళ్ళని పూజించుకోవాలి. దానికి ఒక ప్రయోజనం ఉంది. సాత్వికమైన రూపాన్ని పూజిస్తే ఒక ప్రయోజనం ఉంది. అర్థమైంది కదా. అందరూ కిరాత శాస్త్ర యొక్క అనుగ్రహంతో ఇటువంటి సమస్యల నుంచి, ఇందాక నేను పైన ఒక ఆవిడ విచిత్రమైన సంఘటన చెప్పా, అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటపడాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.